ఇవన్నిటినీ కూడా మళ్ళీ వీటిని ఒక వాహనం మీద విజయవాడకి పంపించాలనేది నిర్ణయం. దానికి సంబంధించి 15వ తేదీ నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఏ జిల్లాలకు ఆ జిల్లా అధ్యక్షులు మా జిల్లాలో పార్టీ పెద్దలందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి విషయాన్ని కూడా ఆ ప్రోగ్రామ్ని తర్వాత మీకు చెప్తారు. ఇది అయిన తర్వాత 16వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు రాత్రికో 16 ఉదయానికో ఇవన్నీ విజయవాడ చేరిన తర్వాత మరి గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు కలుస్తారని చెప్పని వారిని సమయం కోరడం జరిగింది. వారు 18వ తారీఖు నాడు 4 గంటలకి వారు సమయం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మా పెద్దలందరం కలిసి రాష్ట్రంలో పార్టీ పెద్దలందరూ కలిసి వారిని 18వ తారీఖు 4 గంటలకు కలిసి ఈ కోటి సంతకాలని ఉన్న ఈ వాహనాలన్నింటితో తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతుంది. ఇది మా పార్టీ తాలూకు కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేశామంటే ఎప్పుడు కూడా మాకు తెలిసి దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం తాలూకు ఆలోచనతోనే ఉంటుంది. కానీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం అనేది ఎక్కడా కూడా జరగలే. దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాలూకా శ్రేయస్సుని, ప్రజల తాలూకా ఆలోచనని వారి స్వార్థం కోసం, వారి అవినీతి కార్యక్రమాల కోసం, వారి వ్యక్తిగతమైన లబ్ధి కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా శోచనీయం. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 1 కోటి మంది కాదు, కోటికి ఇంకా 1,10,00,000 1,25,00,000 ఈ సంతకాలు సేకరించాం. ప్రతి నియోజకవర్గానికి 50,000 తక్కువ లేకుండా 70,000 వరకు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి సంతకాలు సేకరించారు. అవన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఒక్క వైసీపీ పార్టీ వారే కాదు, అందరూ కూడా కుటుంబంలో ఉన్న తాలూకా సానుభూతులు కూడా, సామాన్య ప్రజలకు కూడా, మేధావులు కూడా, విజ్ఞులు కూడా, అందరూ కూడా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరూ కూడా ఒకే మాటగా గొంతెత్తి ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా చాటి చెప్పారని మీ అందరికీ కూడా మీ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. దురదృష్టం, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఎప్పుడు ఏదో ఒక కార్పొరేట్ వ్యవస్థలకి పనికొచ్చే వారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమే తప్ప సామాన్య ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఆయన చేయలేని విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈ వైద్య కళాశాలలు పెట్టడం అనేది, వైద్య కళాశాల అంటే ఒక విద్యార్థులు చదువుకోవడానికే కాదు, వారికి వచ్చి ప్రభుత్వ కళాశాలలో వాళ్ళు ప్రభుత్వ సీట్లు ఇప్పించడమే కాదు, దానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వస్తుంది. ఒక హాస్పిటల్ వస్తే హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీలు ఉంటే మనం రేపు ఇక్కడ నుంచి ఇంతకుముందు అయితే విజయనగరంలో ఎవరికైనా జబ్బు చేస్తే మరీ సీరియస్ అయితే విశాఖపట్నమో లేకపోతే ఈ హైదరాబాదో చెన్నైయో లేకపోతే బొంబాయో తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ కళాశాల ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల వస్తే వైద్యాన్ని అక్కడే ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటకంటే అక్కడ కార్యక్రమం చేయడానికి వచ్చి మనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంతేకాదు ప్రధానందరూ చూసాం, రాష్ట్ర ప్రధానందరూ అనుభవించాం. ప్రపంచం అంతా కూడా చూసింది. కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డామో, ఏ విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ రకంగా దోపిడీ చేసి దోచుకున్నారో, ఎంతమందికి ఆర్థిక స్తోమత లేక ఎన్ని ప్రాణాలు ఇబ్బంది పడ్డాయో దేశంలో మనం చూసాం. ఆ రోజు మన రాష్ట్రంలో పకడ్బందీగా కార్యక్రమం చేయలేం కాబట్టి ప్రాణ నష్టాన్ని అరికట్టగలిచాం. కానీ రాబోయే కాలంలో అలా ఉండకూడదని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఉండాలని, ఆ మెడికల్ కళాశాల ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలని, తద్వారా సామాన్య ప్రజానికి అందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో తేవాలని, సామాన్య ప్రతిభావంతుల విద్యార్థులందరికీ కూడా వైద్య విద్యను అభ్యసించుకునే అవకాశాన్ని కల్పించాలని ఆ కార్యక్రమం తీసుకున్నారు. చూస్తున్నాం, ఇవాళ పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ సంబంధ మంత్రి వరకు ఇంకా వాళ్ళకి సంబంధించిన తాబేదారు మాట్లాడుతున్నారు. ఇది ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వ వైద్య కళాశాలని పేరు ఉంటుంది, కిందన మాత్రం చిన్న అక్షరాలతో రాస్తామంటున్నారు. ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. దేశ ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్న తర్వాత మనం కేజీహెచ్కి వెళ్తే కేజీహెచ్లో ఏ విధమైన వైద్య సదుపాయాలు మనకు ఉంటాయి, ఏ విధంగా సామాన్యులకు వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కానీ ఆ పక్కన ఉన్న గాయత్రికో లేకపోతే గీతంకో లేకపోతే ఎన్ఆర్ఐకో వెళ్తే ఏ రకంగా ఆ తాలూకు సామాన్యుడు ఇబ్బంది పడతాడో ఆలోచించమని కోరుతున్నాను. అప్పటికే ఆ రోజు మేము కళాశాలలు ప్రారంభించిన తర్వాత 5 కళాశాలను పూర్తి చేశాం. అందులో మన విజయనగరం కళాశాల కూడా ఒకటి. ఇంకో 2 కళాశాలకు వచ్చి ఎంసీఏ ద్వారా పెర్మిషన్ కూడా తెప్పించుకున్నాం. ఈ ప్రభుత్వం దురదృష్టవశాత్తు ప్రభుత్వం అధికారం కోల్పోయాం. ఆ తదుపరి వచ్చిన ఈ ప్రభుత్వం ఆ 2 కళాశాలని ప్రవేశాలను కూడా ఆపివేసిన పరిస్థితి. ఆ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చిన రోజుకి ఇవాళ విజయనగరంలో ఈ మెడికల్ కళాశాలకి మొదటి సంవత్సరం కాకుండా 2వ సంవత్సరం కూడా అడ్మిషన్ చేశాం. దానికి ఇంకా తదుపరి 3వ సంవత్సరం సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బిల్డప్ చేయడానికి వచ్చి కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవాటికి వచ్చి కనీసం పిడికిడి బుక్కిని కూడా దాని మీద వేయలే. ఎక్కడేసిన కొంకలు అక్కడే ఉన్నట్టు ఆ కళాశాల నుంచి ఏ విధంగా ఇవాళ రాబోయే కాలంలో మరి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం. పూర్తిగా సౌకర్యాలు కానీ ఇవ్వకపోతే, పూర్తిగా కూడా దానికి కావాల్సిన పరిస్థితి కలగకపోతే ఇంకా వచ్చే సంవత్సరం ఎంసీఏ దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు, మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోకండి. భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం, పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది న్యాయమాని అడుగుతున్నాం.